ఆ రజకుడు ఇల్లు ఇగో ఇది ఇల్లు. ఈ గుడిసెలో బతుకుతున్న కుటుంబాన్ని ఈ రకంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇయ్యొద్దు అంటున్నాడు. ఇందిరం ఇల్లు కూడా ఇయ్యొద్దు వాళ్ళ చెప్తా ఉన్నాడట. మన అయ్య జాగీర్ లెక్క వాళ్ళు దొరికితే 8 మంది దొరికితే మాత్రం మామూలు దెబ్బలు కొట్టకపోదుము. మామూలు దెబ్బలు అయితే కొట్టకపోదుము, విపరీతంగానే అంతుంటిమి. అదే కోపం మీద అక్కడికి పోయినాం. మళ్ళీ మనకు చట్టం బిట్టం మళ్ళా చట్టము మీరు చట్టాన్ని చేతులకు తీసుకుంటారా? బరాబర్ తీసుకుంటాం. టైం వస్తే మీతో శాతగానప్పుడు మేమే తీసుకుంటాం. మరి మీతోని శాతగాని పరమ దద్దమ్మ పోలీసులు, పరమ దద్దమ్మ ఎమ్మెల్యే, పరమ దద్దమ్మ రెడ్డి దొంగలంతా ఆడ కూర్చొని చట్టాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు మేమెందుకు తీసుకోం? బరాబర్ తీసుకుంటాం. మీరు ఈటితో కొడితే మేము పత్తర్తో కొడతాం. మీకో చట్టం మాకో చట్టం, అరాబాయి అందరికి ఒకటే చట్టం ఉంటుంది కదా. అందుకోసమే మర్డర్ సెక్షన్ని అందులో యాడ్ చేసి ఈ 8 మందిని పట్టుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పడం జరిగింది. అది సర్పంచ్ ఇల్లు, మీరు ఒకసారి చూడొచ్చు. సౌండ్ పెట్టి ఏం కాదు. ఇది సర్పంచ్ కాదు, ఒక్క రెడ్డివాడు లేడు ఇండ్లలా, ఒక్క రెడ్డివాడు లేడు ఇండ్లలా, అంత పరారయ్యారు. మీరు ఏడున్నా వేట చేస్తాం మిమ్మల్ని, ఏడున్నా మిమ్మల్ని వదిలిపెట్టంలే. కానీ పోలీసు వాళ్ళు చట్టాల నుంచి మీరు తప్పించుకోవచ్చు, కానీ బీసీల నుంచి అయితే మీరు తప్పించుకునే మీతో కాదు. మిమ్మల్ని అయితే ఈ రకంగా చేసి దుర్మార్గంగా అన్యాయం చేస్తే దీనిపైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ సమూహం అంతా పోయి కూర్చున్నాం. మరి ఇప్పుడు డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, ఆ సిఐ దొంగ అశోక్ రెడ్డి వాడు ఎటుపోయిండో వాడిని నీ భర్తం అయితే భర్తం. కానీ మీరు బీసీల పుట్టుకనే పుడితే నిజాయితీ గల ఆఫీసర్లే అయితే వాని మీద మర్డర్ సెక్షన్ పెట్టి వాళ్ళని రిమాండ్ చేయండి. ఇప్పటి వరకు మీరు చేయలే. 18 తారీఖు ఘటన జరిగితే ఫస్ట్ వాళ్ళది రెడ్ల కంప్లైంట్ తీసుకొని ఆ తర్వాత ఈ డ్రామా చేసిరు కదా. మీకు కూడా ఒక రోజు వస్తుంది. డిఎస్పీ గారు మీకు, ఎస్ఐ గారు మీకు కూడా ఒక రోజు వచ్చినప్పుడు ఈ రెడ్లు మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటప్పుడు మళ్ళీ మేమే వచ్చి కాపాడాలి మిమ్మల్ని. గుర్తుపెట్టుకోరి. నిజాయితీగా పనిచేసి వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టి వాళ్ళని లోపటేయండి, వాళ్ళకు తగిన శిక్ష పడేటట్టు చూడండి.